ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుట. ముందుగా సూచించుట. రామచంద్ర దాదా పాటీలు, తాత్యాకోతే పాటీలుల చావులను తప్పించుట. లక్ష్మీబాయి సెందేకు దానము. చివరి దశ. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. తొలి పలుకు. గత అధ్యాయములలో చెప్పిన కథలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను జ్ఞప్తియందుంచుకొనినచో మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోల్పోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను. అది వారి మనస్సును పావనము చెయ్యును. ముందుగా సూచించుట. చదువరులింతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినదరుగాక. 1918 సెప్టెంబరు 25వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కాని అటు తరువాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబరు 15వ తేదీ మంగళవారము 2:30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచెను. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించెను గాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘనమునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫని, లంగోటి తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి విసిరివైచిరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరిచెను. ఇప్పుడు సరిగ్గా గమనించి, నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకెవ్వరునూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజీ సిందే ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటును గట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘనము నాడు ఇదంతయునేమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై గుట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటీళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను గాని అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవు ఆతురత పడవద్దు. నీ చావు చీటి తీసివేసితిని. త్వరలో బాగుపడదవు. కాని తాత్యాకోతే పాటీలు గురించి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 విజయదశమి నాడు అనగా 1918 నాడు మరణించెను. ఇది ఎవరికినీ తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిది. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదనియు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను. ఎవరికిని తెలియనీయలేదు. కాని బాలాషింపికి మాత్రము చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాషింపియు ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను.
బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలశింపియు తాత్యా గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నడువిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిది. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిది. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా గతించెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు గనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించెనని జనులు అనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యముల గోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యా పేరు తెలిపెను. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిది: మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చీకాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పము. షిరిడీ నుండి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగౌనికి సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామ స్మరణ చెయ్యుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గృచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలోనున్నట్లు గనపడిరి. అపాయస్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని అందరూ అనుకొనిది. తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చెయ్య నిశ్చయించుకొనిది. బాబా సర్వజీవవ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను: ఓ లక్ష్మీ, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెంసేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకొని వచ్చెదను అని అనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగెను: ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను: అనవసరముగా విచారించదవేలా? కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మగలదు. ప్రాణులు వేరు కావచ్చును, కాని అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవలే మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితోనున్న వారికి భోజనము పెట్టిదరో వారు నాకన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము గాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకెట్టి బాధయు కలుగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించెను. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు, భక్తి, ప్రేమలతో బాబాకు పెట్టిచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినిచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమ్మాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలరని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా తమ భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చెయ్యి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియజేశను. లేదా ఇది సీమోల్లంఘన సమయముననిచ్చు దక్షిణ అనుకొనవచ్చును.
లక్ష్మీబాయి సిందే ధనవంతురాలగుటచే ఆమెకు ధనం అవసరము లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించియుండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందమందు దశమాధ్యాయములో 6వ శ్లోకమున పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 గాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమైనవి. కాని బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికినీ మరువదు. మిక్కిలి జాగురూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచిపొమ్మనెను. కాకాసాహెబు దీక్షిత్, బాపూసాహెబు బుట్టి మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను గనిపెట్టుకొని ఉండిరి. కాని బాబా వారిని వాడాకుబోయి భోజనము చేసి రమ్మనెను. వారు బాబాను విడవలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు గూర్చిండిరే కాని వారి మనస్సు ఎక్కడనో బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చెయ్యక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ తొడపై బాబా వ్రాలియుండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా గూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగానూ సులభముగానూ అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 42వ అధ్యాయము సంపూర్ణము.